నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ మూవీ లాంచ్కి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్గా రానున్నారు. నందమూరి అభిమానుల ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 6న ఆయన డెబ్యూ మూవీ లాంచ్ జరగనుంది. మోక్షజ్ఞ మొదటి చిత్రానికి హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకుడుగా వ్యవహరించబోతున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించనున్న ఈ చిత్రానికి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సహనిర్మాతగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా మైథలాజికల్ టచ్తో రూపొందనున్న ఈ సినిమాలో బాలకృష్ణ అతిథి పాత్రలో మెరుస్తారట. అధికారిక ప్రకటన కూడా రాకుండానే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ లాంచ్ సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఎంతో వైభవంగా జరగనుందని తెలుస్తుంది. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ లాంచ్కి జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరు కాబోతున్నట్లు న్యూస్ వినిపిస్తుంది. ఎన్టీఆర్తో పాటు కళ్యాణ్ రామ్ అలాగే నందమూరి కుటుంబ సభ్యులందరూ హాజరు కాబోతున్నారట. అంతేకాకుండా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ స్టార్స్ మొదలుకొని ఈ తరం స్టార్స్ వరకు ఎందరో ఈ లాంచ్ ఈవెంట్లో సందడి చేసే అవకాశం ఉందంటున్నారు చిత్ర యూనిట్. అయితే ఎంతమంది ఉన్నా ఎన్టీఆర్ హాజరైతే ఆయన ఈ ఈవెంట్కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే కొంతకాలంగా నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ఈవెంట్స్లో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మిస్ అవుతూ వస్తున్నారు. పైగా జూనియర్ మోక్షజ్ఞకి అన్న కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్గా హాజరైతే ఈ ఈవెంట్లో ఆయనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.